టాలీవుడ్ లో బయోపిక్స్ కొత్త కాదు. ఇప్పటికే ఎందరో ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తీసిన బాలీవుడ్ ఇప్పుడు మరో బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కథ ఇండియన్ సినిమాకి ట్రాజడీ క్వీన్ గా పేరుగాంచిన మీనా కుమారిది. మరి ఈ లెజెండరీ నటి బయోపిక్ లో నటిస్తున్నది ఎవరో తెలుసా? ఇంకెవరు, భరత్ అనే నేను సినిమాలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కియారా అలీ అద్వానీ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసిన కియారా ఈ బయోపిక్ తో తన నటనను మరో లెవెల్ కి తీసుకువెళ్లే ఛాన్స్ దొరికినట్లే. కీర్తి సురేష్ మహానటిలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినట్లే ఇప్పుడు కియారాకి ఆ అవకాశం దక్కింది. మహానటితో కీర్తికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అదే తరహాలో ఈ సినిమా కియారా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుందని టాక్. మీనా కుమారి కూడా సావిత్రిలానే మద్యానికి బానిసై కేవలం 39 వయసులోనే మరణించింది. పెద్ద తెరపైన ఒక వెలుగు వెలిగి ఇలా మరణించడం అప్పట్లో చాలా మందిని కలిచివేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హక్కులను సిద్ధార్థ్ మల్హోత్రా సొంతం చేసుకున్నారు. ఆయన సరిగమ సంస్థతో పాటు అమ్రోహి కుటుంబంతో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కథను విన్న కియారా ఎంతో ఇష్టపడ్డారని తెలుస్తోంది. ఆమె నుంచి ఇంకా అధికారిక గ్రీన్ సిగ్నల్ రాలేదు, కానీ అంగీకారం దాదాపు ఖాయమేనని వర్గాలు చెబుతున్నాయి. ఇది కియారా అద్వానీకి ప్రెగ్నెన్సీ అనంతరం మొదటి చిత్రం అవుతుండడం కూడా విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నిర్మాతలు, డైరెక్టర్ టీం కూడా కియారా ఎంపికపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక ఒకవేళ ఈ సినిమా నుంచి విజయం సాధిస్తే కియారా కేవలం కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఓ బలమైన నటి అనే ముద్ర కూడా పడే అవకాశం ఉంది. ఇంతవరకు కియారా చేసిన పాత్రలు గ్లామర్ వే ఎక్కువగా ఉన్నాయి. ఈ బయోపిక్ మాత్రం ఆమె నటనా ప్రావీణ్యాన్ని పరీక్షించే సినిమా అవుతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.